హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్త వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేస్తూ చూడడం అయితే స్టార్ట్ చేయండి. మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఏకంగా 310 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది 8 రోజులకు గాను. సో అంచెలంచెలుగా దూసుకెళ్తుంది సినిమా. సో మేబీ ఈ సినిమా ఎండ్ అయ్యేసరికి 400 క్రోర్స్ కూడా టచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా. సో మూవీ అంటే ఊపు చూస్తుంటే అట్లనే దూసుకెళ్తుంది. చూడాలి ఎంతవరకు వెళ్తుందో. బట్ కొన్ని రికార్డ్స్ అయితే క్రియేట్ చేసుకున్నాడు చిరంజీవి గారు ఆయన మీదనే. సో చిరంజీవి కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఇది. అండ్ అంతేకాకుండా చిరంజీవి సైరా నరసింహారెడ్డిని క్రాస్ చేసి నెంబర్ 1 పొజిషన్కి రావడమే కాకుండా నార్త్ అమెరికాలో 3 మిలియన్ క్రాస్ చేసింది. అండ్ ఓవర్సీస్లో 4.3 మిలియన్ కూడా క్రాస్ చేసింది. అండ్ బుక్ మై షోలో ఏకంగా టికెట్స్ 2.8 మిలియన్ క్రాస్ చేసింది. అండ్ ఉన్న సంక్రాంతి ఫిలిమ్స్ అన్నిట్లో కూడా సంక్రాంతి విన్నర్ ఏదంటే కలెక్షన్స్ పరంగా మాత్రం మనశంకర వరప్రసాద్ గారు. బట్ చాలా మంది ఒపీనియన్ చేంజ్ ఉండొచ్చు. కొందరికి నారి నారి అంటే నారి నారి నడుమ మురారి ఎక్కువ కామెడీ ఎంటర్టైనర్ కాబట్టి అది ఎక్కువ నచ్చొచ్చు. లేదంటే అనగనగా ఒక రాజు మూవీ కూడా నచ్చొచ్చు. బట్ కలెక్షన్స్ పరంగా మాత్రం హైయెస్ట్ గ్రాసింగ్ కలెక్షన్స్ అంటే ఉన్న ఈ 5 సినిమాల్లో రాజాసాబ్ నుంచి తీసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా చిరంజీవి గారి మూవీ ఉంది, మనశంకర వరప్రసాద్ గారి మూవీ. అండ్ ఇది ఉన్న కలెక్షన్స్ దాటడమే కాకుండా అనిల్ రావిపూడి కెరీర్ లో కూడా బెస్ట్ కలెక్షన్స్ క్రియేట్ చేయబోతుందని తెలుస్తుంది. యూకేలో తీసుకుంటే 2,17,000 పౌండ్స్. అండ్ ఆస్ట్రేలియాలో కూడా $3,53,000. అండ్ తెలంగాణ ఏపీలో 154 కోట్ల షేర్ను, అండ్ కర్ణాటకలో 18 కోట్ల షేరు, అండ్ తమిళనాడులో 2.55 కోర్ షేరు. సో ఓవరాల్గా ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే ఓవరాల్ త్రూ అవుట్ వరల్డ్ యావరేజ్ తీసుకుంటే 62% యావరేజ్ ఉంది.